దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా పయనించి మరింత బలపడుతూ తమిళనాడు వైపు కదులుతోంది. దీని ప్రభావంతో రాగల 3 రోజులు దక్షిణ కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో మా విశాఖ ప్రతినిధి ఉషారాణి ఫేస్ టు ఫేస్. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీని గురించి మరిన్ని విషయాలు వాతావరణ శాఖ అధికారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనాల దృష్ట్యా ఈరోజు ఉదయం సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బే ఆఫ్ బెంగాల్లో మరో అల్పపీడనం అయితే ఏర్పడింది. అది మధ్యగా బలపడుతూ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో, అంటే ఇప్పుడు ఏర్పడింది. ఇదంతా కూడా బంగాళాఖాతంలో, ఇది దక్షిణ బంగాళాఖాతం. ఈ దక్షిణ బంగాళాఖాతంలో సెంట్రల్ పార్ట్స్ ఆఫ్ సౌత్ బే ఆఫ్ బెంగాల్ ఇది ప్రస్తుతం ఈ ప్రాంతంలో అయితే అల్పపీడనం అయితే ఏర్పడి ఉంది. దాని చుట్టూరా మనకి ఇప్పుడు ఇవంతా కూడా కన్వెక్టివ్ క్లౌడ్స్, క్లస్టర్ ఆఫ్ ద క్లౌడ్స్ మనం చూస్తున్నాం. ఇది ఈ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే ఇలాగ పశ్చిమ వాయు దిశగా ఇలా వెళ్తూ నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో ఇదంతా తమిళనాడు కోస్ట్ దాని తీరాన్ని చేరే ఛాన్సెస్ ఉన్నట్టుగా చెప్తున్నాం. ఇది తమిళనాడు కోస్ట్ వెళ్తున్నప్పటికీ కూడా మన రాష్ట్రం మీద దీని యొక్క ప్రభావం నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్లో ఎక్కువగానే కనిపించే అవకాశం ఉన్నట్టుగా మనం గుర్తిస్తున్నాం. ముఖ్యంగా అయితే ఈ రోజు వరకు మన వార్నింగ్స్ అయితే ఇవ్వట్లేదు. రేపటి నుంచి చూస్తే, అంటే 17th తారీఖు చూస్తే ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలోను అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు విత్ థండర్ స్టార్మ్ యాక్టివిటీస్, అలాగే 2 చోట్ల భారీ వర్షం నెల్లూరు తిరుపతి ఈ 2 జిల్లాలకి. అలాగే ఎల్లుండి వరకు చూస్తే, అంటే 18th తారీఖు వరకు చూస్తే ఇటు ఉత్తరాంధ్రలోను దక్షిణ కోస్తాలో కూడా పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు, అలాగే కొన్ని జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా మనం హెచ్చరికలు అయితే ఇస్తున్నాం. ఇవి ముఖ్యంగా అయితే నెల్లూరు ఎల్లుండి వరకు 18th వరకు నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఈ జిల్లాలు, అలాగే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి విశాఖ, విజయనగరం, విశాఖపట్నం, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఈ జిల్లాలకి 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ 19th వరకు కూడా దీని యొక్క ప్రభావం ఇంకా మరింతగా కొంచెం విస్తరించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇటు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి దక్షిణ కోస్తాలను ఉత్తరాంధ్రలో కూడా దీని యాక్టివిటీ ఇంకా కంటిన్యూ అవుతుంది. రైన్ఫాల్ యాక్టివిటీ ఇటు రాయలసీమతో కంటిన్యూ అవుతూ ఇటు రాయలసీమలో ఉన్నటువంటి తిరుపతి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లా, అలాగే ఇటు దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, నెక్స్ట్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ జిల్లాలు అన్నిటికీ కూడా ఒక భారీ వర్ష సూచన అయితే మనం 19th తారీఖు వరకు ఇస్తున్నాం. అలాగే ఈ పీరియడ్లో, అంటే ఈ 3 to 4 డేస్, నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్లో అదర్ ఇప్పుడు మనం మెన్షన్ చేయనటువంటి జిల్లాలు ఏవైతున్నాం వాటికి కూడా ఒక మోస్తరు వర్షాలు మట్టికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఈదురుగాలుల ప్రభావం కూడా క్రమేపీ అయితే ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. అంటే సిస్టమ్ ఇంకా మనకి ఇప్పుడు చాలా దూరంలో ఉంది, దక్షిణ బంగాళాఖాతంలో ఉంది. అది మన దగ్గరికి కొంచెం తమిళనాడు కోస్ట్ కొంచెం చేరువ అవుతున్న కొద్దీ పెరిగి ఎల్లుండి నుంచి దక్షిణ కోస్తా తీరంబడి ఉన్నటువంటి మత్స్యకారులందరినీ కూడా వేటకి వెళ్ళదని చెప్తున్నాం. అయితే చలిగాలులు బాగా వీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అల్పపీడనం వల్లే చలిగాలులు ఇలా వీస్తున్నాయి అంటారా? అల్పపీడనం వల్ల జనరల్గా చలిగాలులు ఏర్పడవు. చలిగాలి ప్రభావం అయితే ప్రస్తుతం అయితే మనం కొన్ని జిల్లాల్లో అయితే బిలో ది నార్మల్ మనం రికార్డ్ అవుతున్నాయి. చూస్తే ఇటు శ్రీకాకుళం ఈ జిల్లాలోనూ, ఇటు కొన్ని మన్యం ప్రాంతాల వీటిల్లోనూ కూడా బిలో ది నార్మల్ కొన్ని చోట్ల అయితే మనం చూస్తున్నాం. కానీ ఇది గ్రాడ్యువల్గా ఈ సిస్టమ్ మనకి దగ్గర అవుతున్న కొద్ది ఏమవుతుందంటే రాత్రిపూట వచ్చేటువంటి ఉష్ణోగ్రతల్లో కొంచెం మార్పు అయితే కనిపించి కొంచెం 2 to 3 degrees పెరిగే ఛాన్స్ ఉంది. రాగల 3 రోజుల్లో వర్షాలు బాగా పడతాయని వాతావరణ శాఖ అధికారి కె శ్రీనివాస్ గారు మనకి వివరించారు. చూస్తూనే ఉండండి BRK న్యూస్. కెమెరా పర్సన్ హరితో ఉషారాణి, విశాఖపట్నం.